ఉంటూ ఉన్నందుకు కూడా మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా దేవా. మీరే తోడుగా ఉన్నారు, మీరే ముందుండి నడిపిస్తూ ఉన్నందుకు, మీరు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యమును బట్టి, ప్రతి ఒక్క మేలు ఉపకారమును బట్టి, అన్నిటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా దేవా. వర్ధిల్లింప చేసేటువంటి వారు దేవా, మమ్మల్ని అన్ని విషయాల్లో కూడా మీరే వర్ధిల్లింప చేస్తూ ఉన్నందుకు కూడా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా దేవా. జ్ఞానమందును వయస్సు అందును మీ దయందును మనుషుల దయందును కూడా వర్ధిల్లింప చేస్తూ ఉన్నందుకు అన్ని విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి, మీ తోడు ఉంది కనుకనే ఎవరైనా కానీ వర్ధిల్లగలరు దేవా. మీరే మాకు తోడుగా ఉంటూ ఉన్నందుకు, మాలో ఉంటూ ఉన్నందుకు, మా పరిచర్యలో మీరే తోడుగా ఉంటూ ఉన్నందుకు, మీరు ఇచ్చినటువంటి రక్షణను మరియు మీరు చేసినటువంటి ఉపకారాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ ఉంటుండగా దయతో గాయకొని మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతులు చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, జింగల్ దేవా, నమ్మకమైన తండ్రి, నీకున్న ప్రభా, గడిచిన సంవత్సరం అంతే ప్రభా కృపాక్షేమలే మా వెంట చూపించి ప్రభా మరొక సంవత్సరం ప్రభా ఇంకా ఆఫ్లైన్ గ్యాదరింగ్ ప్రభా మీ అందరికి చేయడానికి ఇచ్చిన మాకు సదావకాశం బట్టి ఉన్న ప్రభా. ప్రభా ఈ సంవత్సరం ప్రభా మేమందరం ప్రభా సమయంలో ప్రభా ఆఫ్లైన్లో గ్యాదరింగ్ సమయాన్ని బట్టి అందరూ సదా తెలుసుకుంటూ ప్రభా ప్రభా మీ దాచి చూసిన ప్రభావ లేక బాగా బట్టి ఉన్నట్టు తెలుసుకుంటున్నాం ప్రభా. వేసినందు జ్ఞానం అందును వయసు అందును దేవుని అన్న ప్రభా మేమైతే అనేక సార్లు ప్రభా కరోనా లాక్డౌన్ ప్రభా యొక్క మీటింగ్ ప్రభా ఆన్లైన్లో ప్రభా సంవత్సరాలు ప్రభా 3 సంవత్సరాలు ప్రభా మేము ఎంతగానో కాచి కాపాడుతున్న దేవా, నీకు అంతగా ఇలా ఉన్నసారి తెచ్చుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, ఎంతోమంది ఉన్నప్పుడు ప్రభా మేమందరం ప్రభా ఈ ఒక్కసారి ప్రభా మిమ్మల్ని ఆఫ్లైన్లో గ్యాదరింగ్ అయిపోవా మిమ్మల్ని ప్రభా శృతించే భాగ్యం మా అందరికి ఇచ్చే ప్రభా అందుకు ఉన్నా ప్రభా. అవును ప్రభా, దేవుని ప్రవేశం ప్రభా లేకపోతే ఉన్నా ప్రభా అనేక సార్లు ప్రభా మేమైతే ప్రభా మేము సృష్టించలేకపోతున్నాం ప్రభా, మీకు అది ఇష్టం లేకుండా ఉండిపోతున్నాం ప్రభా. నేనైతే అనేక సార్లు ప్రభా పడిపోతూ ప్రభా నీకు ఇష్టం లేకుండా జీవించలేకపోతున్నాం, దయచేసి క్షమించమని పాల్గొనుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, యొక్క పరిచయం ప్రభా ఇంకా ముందు కొనసాగడానికి ప్రభా మీరే సహాయం చేయమని పాల్గొనుకుంటున్నాం ప్రభా. మీరు చేస్తా ఏం చేయలేకపోవా మీ ఇచ్చిన రక్షణ పాత్ర చేయబుచ్చుకొని ప్రభా నాకు విలువ మస్తు ప్రభా నీకు స్థుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రీతిగా నీ బిడ్డలతో చేరి ప్రభా నేను అయా ఆరాధించడానికి మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నిజంగా ప్రభా గడిచిన 3 సంవత్సరాలు యంగ్ శాంక్టిఫైడ్ ఆర్మీ పరిచర్యలో మీరు ఎంతగానో తోడుగా ఉంటూ వచ్చినారు ప్రభా. ఈ పరిచర్య ఆరంభించినప్పటి నుంచి ప్రభా మీరు చేస్తూ వచ్చిన వాగ్దానాలను సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ మీ చేతిలో చెక్కుకొని ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క అయా పరిచర్యను ప్రభా మీరే ముందు నడిపిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను అయ్యా. ఈ 3 సంవత్సరాలు కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అయా పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు అయా. వాక్యాల విషయంలో, టెస్టిమోనీస్ విషయంలో, అయా సువార్త పని విషయంలో, యాక్టివిటీస్ విషయంలో మీరు ఎంతగానో తోడుగా ఉంటూ వచ్చినారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రభా మీ జ్ఞానాన్ని దయచేస్తూ ప్రభా మీ దయందు వర్ధిల్లడానికి తిరిగి ప్రభా అయా మనుషుల దయందు కూడా వర్ధిల్లడానికి మీరు సహాయం చేస్తూ వచ్చినారు అయా. నా రక్త సంబంధికులు, బంధువులు వీరందరి యొక్క పరిచర్యలు సహకరించడానికి మీరు చూపిస్తూ వచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను అయ్యా. మీరు ఈ పరిచర్య అంతట్లో తోడుగా ఉంచి మరి ఒక సంవత్సరం ఇచ్చినందుకు ఏమిచ్చిన రుణం తీర్చగలను. ముందు నా దినాలు కూడా అయ్యా మీరే వర్ధిల్ల చేసి ప్రభా ఆశీర్వదిస్తారని నమ్ముతూ స్తుతిస్తూ నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి అయ్యా యంగ్ శాంక్టిఫైడ్ ఆర్మీ పక్షాన మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారములకై మీరు ఇచ్చిన ఆఫ్లైన్ గ్యాదరింగ్ను బట్టి స్తుతిస్తూ ఏమి ఇచ్చిన రుణం తీర్చలేక నా యొక్క కొద్ది స్తుతి ఆరాధన యేసే నామంలో మీ ఒక్కరికే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రిని పరిశుద్ధకరమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా.
యేసయ్య మరి మాకంటే గొప్పవారు ప్రభా ఈ భూగర్భాన ఎప్పుడో మరి మరణిస్తూ వస్తున్నప్పటికి కూడా ప్రభా ఏ మంచి లేదు, ఏ యోగ్యత లేదు ప్రభా. యేసయ్య మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మా దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ సమయాన్ని చూడలేక ప్రభా ఎంతోమంది మరణిస్తూ వస్తున్నప్పటికి కూడా ప్రభా కేవలం ప్రభా మమ్మల్ని మాత్రం మీరు సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి యంగ్ సాక్రిఫైస్ ఆర్మీ యేసయ్య పరిచయ పట్ల మీరు చూపిస్తున్న మీ ప్రేమ అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభా. గత 3 సంవత్సరాలు ప్రభా నీ రెక్కల చాటున కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరొక సంవత్సరంలోకి ప్రవేశించడానికి మీరు చూపించిన మీ కృపకై నీకు వందనాలు ప్రభా. యేసయ్య నీ దాసుని ద్వారా ప్రభా మరి ఎలా వర్ధిల్లాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్య మరి ఆత్మ సంబంధమైన మందిరంగా మేము యేసయ్య మా హృదయాన్ని కట్టుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్య మరి మేము అనేక బంధకాలలో ఉన్నప్పుడు ప్రభా యేసయ్య బంధింపబడిన వారిని విడిపించి వర్ధిలా చేసే దేవుడు నువ్వని యేసయ్య నువ్వు నీ దాసుని ద్వారా మాట్లాడుతూ వచ్చావు. ఇవన్నీ యేసయ్య మరి మేము నీ అందు భయభక్తులు కలిగి ఉండగలిగితేనే ప్రభా యేసయ్య మేము వర్ధిల్తాం ప్రభా. వాస్తవానికి ప్రభా యేసయ్య మేమైతే నీ అందు ఉంచవలసిన విశ్వాసాన్ని ప్రభా భయభక్తులు ఉంచినప్పటికి కూడా ప్రభా యేసయ్య ఇంకా మీరు మేము పాపులమై ఉండగానే మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా నీ యవ్వన రక్తాన్ని ప్రభా మీరు మా కోసం కాచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్య మరి ప్రభా చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి యేసయ్య మమ్మల్ని పిలిచి ప్రభా నీ బిడ్డలుగా యేసయ్య మమ్మల్ని మార్చుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నేను స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. నిజంగా ప్రభా మేము యేసయ్య పాపులంగా ఉన్నప్పుడు మా కోసం ఎవ్వరూ ప్రాణాన్ని పెట్టలేదు కానీ ప్రభా మేము ఇంకా పాపులమై ఉండగానే ప్రభా యేసయ్య నీ రక్తాన్ని కాచి యేసయ్య అపవిత్రమైనటువంటి మమ్మల్ని పవిత్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభు యేసుక్రీస్తు నామములో ఆరాధించి మీ ఒక్కడికి సమర్పించుకుంటున్నాం తండ్రి. పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ఇద్దరు ఆరాధించండి, ఒక సహోదరుడు ఒక సహోదరి. నాయన ఇదిగో తండ్రి పరిశుద్ధుడు ఒక తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో నాయన అయ్యా నిడదినమునకు మమ్మల్ని కాచి భద్రపరిచినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. లేఖన భాగంలో తోడుగా ఉండి తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఇదిగోనైనా చెప్పండి లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. మనుషుల దయ్యందును అయ్యా ఇదిగో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని యవనస్తుల కూడికలో మీరు జ్ఞాపకం చేసుకుని నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పక్షిరాజు వలె ఇదిగోనైనా శాఖలు శాఖలుగా వర్ధిల్లులాగన మీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యవనస్తులు ఎలా జీవించాలో ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగనే ప్రభా వారి జీవితాల్లో కూడా అలాగూ ఫలింపాలని ప్రభా ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటూ అయ్యా ఇదిగోనైనా వారు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లులాగిన సహాయం దయచేయండి. యవన ప్రాయంలో నీకు నమ్మకస్తులుగాను జీవించటానికి నీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ నిన్ను స్తుతించేవారిగా ఆరాధించేవారిగా వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఇదిగో నాయన వారి ప్రార్థనల యందు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృపలో వారిని బలపరచమని అయ్యా ఇదిగో నాయన ఇదిగో తండ్రి యవనస్తుల కూడికలో మీరు వారందరినీ జ్ఞాపకం చేసుకొని మండి ఇదిగో నాయన మొదలుపెట్టిన దినము నుండి ఇప్పటి వరకు కూడా మీరు కాచి భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా కూడా ప్రభా ఇదిగో నాయన నీ దయలో ఇంకా కొనసాగటానికి నీ కృపను అనుగ్రహించమని అయ్యా ఇదిగో కూడిక అంతట్లో మీరు తోడుగుండి ఇంతవరకు కాచి భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా మిగిలిన కూడికను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభా నీ హస్తాలకు అప్పగించుకుంటూ అయ్యా ఇదిగో నాయన నా స్తుతి ఆరాధన ప్రభు యేసుక్రీస్తు నామములో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఒక్కరు ఆరాధించండి.
పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న సమయం ప్రభా, ఇంతవరకు నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీకు స్తోత్రాలు నా ప్రభా. మరి యంగ్స్ అండ్ ఫ్యామిలీ విషయంలో ప్రభా, గత 3 సంవత్సరాలు మీరు కృప చూపుతూ ఆ యొక్క పరిచర్య నా ప్రభా కొనసాగటానికి మీరు సహాయపడుతూ వచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. ఆయా ప్రాంతాల నుంచి నీ బిడ్డలందరూ నా ప్రభా సమకూర్చి రీతిగా నా ప్రభా మిమ్మల్ని స్తుతించటకును గణపరచటకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతవరకు నా ప్రభా నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడుతూ నీ మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్య తండ్రి నా ప్రభా, మీరు నా తండ్రి నా ప్రభా జ్ఞానం అందును వయస్సు అందును నా ప్రభా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ వచ్చారు ప్రభా. మేము కూడా నా తండ్రి ఆత్మీయంగా నా ప్రభా అలాంటి మేము కూడా వర్ధిల్లే వారంగా ఉండాలని నా ప్రభా, ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరూ నా తండ్రి వర్ధిల్లాలని ప్రభా మీరు మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చినందుకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభా ఈ యొక్క సంవత్సరంలో ప్రభా మరి ఈ యొక్క పరిచయం నా ప్రభా కొనసాగడానికి మీరు సహాయపడి నడిపించే దేవుడిగా ఉన్నారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమలి తండ్రి, ఘనమైన దేవ, ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. వ్యాపారమైన ప్రేమలో వెల్లడి చేసి మరొక దినము నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యము మాకు ఇచ్చారు. అందుకొరకు ఎంత వందనాలు తెలియజేస్తున్నాను. ఉన్నతమైనటువంటి ప్రేమని వల్ల మా ఇళ్ళ వెల్లడి చేస్తూ మా దేవాని యొక్క మరి ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీద పంపించి పాపంలో శాపంలో నిత్య నాశనం దిగజారిపోవచ్చు నన్ను ప్రేమించి నా పక్షంగా కలువరి శిలువలో చేసిన త్యాగం కొరకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. శ్రేష్టమైనటువంటి నిత్య జీవనకు వారసులైనటువంటి వారి జాబితాలో నేను కూడా ఉండటానికి మీరు చూపించిన కృపాంతను బట్టి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. జగత్తు పునాదులు వేయబడక మునిపే యేసుక్రీస్తులో ప్రేమ చేత మీరు నన్ను ఏర్పరచుకున్న రీతిని బట్టి మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ యొక్క శుభదినమున నీ పాద సన్నిధిలో యవనస్తులంగా ఇలాగ మరొకసారి సమకూర్చబడటానికి సహాయం చేశారు. అదేవా మరి గడిచిన 3 సంవత్సరములు మరి కరోనా కాలంలో ఈ ఆన్లైన్ పరిచర్య ప్రారంభించడానికి మీరు అనుమతించారు. యవనస్తులంగా మేము ఇలాగ సహవాసం కలిగి ఉండటానికి, అదే రీతిగా వాక్య పరిచర్యలో వాక్యంలో ప్రార్థనలో ఎదుగుటకు మీరు చూపించిన దయాంతిని బట్టి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆ రీతిగా భౌతిక పరిచర్యలో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. అనేకమైనటువంటి ప్రాంతాల్లో స్వార్థ కొరకు కూడా మీరు వాడుకుంటూ వచ్చిన రీతిని బట్టి మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మీరు చేసినటువంటి మేలును బట్టి ఉపకారాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాను. మధ్యాహ్న కాల దాసం ద్వారా మా గమనంలో తీసుకొచ్చిన మాటలు బట్టి కూడా ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. యెహోవా చేసిన ఉపకారాలను బట్టి ఆయనకి ఏమి ఇవ్వగలను, రక్షణ పాత్రను చేతపట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తానని దావీదు నిన్ను ఆరాధించి గణపరిచిన రీతిగా మా జీవితంలో మీరు కూడా చాలిన దేవుడు గుండి మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ నడిపిస్తూ భౌతికంగా ఆత్మీయంగా మానసికంగా మా పక్షంగా మీరు చాలిన దేవుడు అందుకై మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ముఖ్యంగా మాకు ఇచ్చినటువంటి ఈ పరిచయం బట్టి ఎంతో వందనాలు. ఈ యొక్క పరిచయం అంతట్లో మీరు చేసినటువంటి సహాయం బట్టి మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాం. రాబోయే దినాల్లో కూడా మీ ఉన్నతమైనటువంటి ప్రేమమాయలో వెల్లడి చేస్తారని నమ్ముతూ నిరీక్షణతో ఇంతవరకు మీరు చూపించిన ప్రేమను బట్టి మీరు చేసిన కార్యములను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీరు నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకుని నా స్తుతి ఆరాధన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి పాట పాడుకుందాం. పాట పాడుకున్న తర్వాత మనము లంచ్కి వెళ్తాం. మధ్యాహ్నం సెషన్లో మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సాంగ్ నెంబర్ 5 ధన్యవాద్ के साथ स्तुति गाऊंगा. प्लीज ओपन प्लीज. రిజిస్ట్రేషన్ మార్చు అదే చెబుతుంది, ఇంకోటి మారుంటుంది. అందరూ నేను కూర్చొని మాట్లాడుతున్నాను ఫీల్ అవ్వకండి. గ్రూప్లో ఎవరైతే యాడ్ అవ్వలేదో వారు
మీరు ఇంట్రెస్ట్గా ఉంటే మాకు ఒకసారి చెప్పండి, మీరు ఇచ్చినటువంటి నెంబర్ని మేము గ్రూప్లో యాడ్ చేస్తాం. ప్రతి సోమవారము 8 గంటలకు ఆన్లైన్లో యూత్ మీటింగ్ కలిగి ఉంటాం. కాబట్టి యూత్ మీటింగ్లో కొన్ని విషయాలు కూడా మేము మధ్యాహ్నం మీకు తెలియజేస్తాం, ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పటివరకు అయితే వాక్య పరిచర్య, ప్రార్థనా పరిచర్య, సాక్ష్యములు మనం వింటూ ఉన్నాం. ఇంకేమైనా చేంజెస్ ఉంటే మీకు మధ్యాహ్నం మేము వాటన్నిటి కూడా తెలియజేస్తాం. కాబట్టి ప్రతి సోమవారము రాత్రి 8 గంటలకు మనం యూత్ మీటింగ్ కలిగి ఉంటాం. कोटि कोटि स्तुति धन्यवाद। तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा। तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा। सेवा पूरी करके पावो इनाम, प्रभु ऐसा दो वरदान। सेवा पूरी करके पावो इनाम, प्रभु ऐसा दो वरदान। धन्यवाद के साथ गाऊंगा, हे यीशु मेरे खुदा। पुकारो तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। దయచేసి కూర్చోండి. మధ్యాహ్నము సాంగ్ పాడుకుందాం. మళ్ళా ప్రార్థన అయిపోయిన తర్వాత వెంటనే మనం లేస్తే బయట భోజనాలు ఏర్పాటు చేస్తారు, బఫే సిస్టము. అందరూ కూడా భోజనం చేయండి. భోజనం చేసిన వెంటనే మనం మళ్ళీ సెకండ్ సెషన్ ఉంటుంది. ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, తర్వాత వాక్య పఠనం ఉంటుంది. పరిచర్య విషయంలో మీ సూచనలు, మీ సలహాలు మాకు కూడా ఇస్తే, తర్వాత అందరికి కూడా వైట్ పేపర్ ఇస్తాం. దయచేసి అందులో మీ పేరు, మీ ఊరి పేరు, మీ ఫోన్ నెంబర్, మీరేం చేస్తూ ఉన్నారు, మీ ప్రార్థన అవసరత ఏంటి. సో చాలామందికి ఉన్న అవసరత ఉద్యోగం. సో జాబ్, నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు కదా. కాబట్టి మీ యొక్క ప్రార్థన అవసరత ఏంటో రాస్తే మేము ఆ ప్రార్థన వలన బట్టి మీ గురించి మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి అందరూ కూడా నుంచోనే. సరే, అయిపోయింది. మనము ప్రార్థన చేసిన తర్వాత లంచ్కి వెళ్ళి వస్తాం. తర్వాత మనం ఈ విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అన్న
ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రభువా, నిన్ను పాటల ద్వారా నాయన వాక్యం ద్వారా ఆరాధన ద్వారా నీకు స్తుతి చెల్లించినందుకై నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నాయన విన్న వాక్యం ప్రభువా వ్యర్థంగా పోకుండా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మేము జీవించడానికి ప్రతి ఒక్కరికి ప్రభువా నాయన నూతన ఆత్మను, నూతన బలమును, నూతన శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఈ లోకంలో మేము జీవించినంత కాలం ప్రభువా నీ మహిమార్థమై జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్య, ఎండవేడిమి నుండి ప్రభువా ప్రతి ఒక్కరిని కాచి కాపాడుచున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ, వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరలా నాయన భోజనం చేసిన తర్వాత ప్రభువా మరలా అందరము ఏకముగా కూడుకుంటూ నీ కృపను అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. సమస్తమైన మేలులతో నాయన ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాను ప్రభువా. ముఖ్యంగా నాయన ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి బిడ్డను, సహకరించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, నీ మహిమార్థమై ఈ పరిచర్య వాడబట్టుకో నాయన. కృప చూపించినందుకై నీకు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సన్నిధి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు, రాలేకపోయిన బిడ్డలకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక, ఆమేన్. योग्यता से बढ़ के दिया ए अपनी दया से तूने मुझे, योग्यता से बढ़ के दिया ए अपनी दया से तूने मुझे, मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं, मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा, उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद, कोटि कोटि स्तुति అందరికి కూడా వందనాలు. ఒకరికొకరు పరిచయం చేసుకోండి, లంచ్ టైంలో మాట్లాడుకోండి మామూలు విషయాలు. తర్వాత మనం పరిచర్య గురించి మనం మధ్యాహ్నం లంచ్ తర్వాత మాట్లాడుకుందాం. మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోండి. ఒకరికొకరు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, త్వరగా లేస్తే త్వరగా అక్క, మీరిద్దరు కదక్క, పొరుగు రోళ్ళతో, ఒకే ఊరోళ్ళు కాదు, పొరుగు రోళ్ళతో. థ్యాంక్ యూ.